హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంటర్నెట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ఎక్సెస్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలానే ఈ వీడియోలో నేను ఒక ట్రేడ్ తీసుకుంటాను మీకు బాగా అర్థమవడం కోసం ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని. ఓకే, ఇదనమాట. ఎక్సెస్ ఓపెన్ చేశారంటే ఇంటర్ఫేస్ మీకు ఇలా వస్తుంది, అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ చూసుకున్నారంటే మీ దగ్గర మీ వ్యాలెట్లో ఎంత మనీ ఉందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ నా ఈ అకౌంట్లో వచ్చేసి $57.3 ఉన్నాయన్నమాట. ఓకే, అలానే ఇక్కడ కిందకు వచ్చారంటే మీకు ఎటువంటి ట్రేడ్లు అయితే తీసుకుంటారో అవి వచ్చేసి ఇక్కడ మీకు కింద చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే నో ఓపెన్ ఆర్డర్స్. ప్రజెంట్ నాకు ఎటువంటి ఓపెన్ ఆర్డర్స్ లేవన్నమాట. ఓకే, ఇదనమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ఎన్ఎస్లో లెవరేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి చాలా మంది అడుగుతున్నారు. ఎక్స్ఎన్ఎస్లో లెవరేజ్ ఎలా పెట్టుకోవాలని అడుగుతున్నారు. అది కానీ చూడండి. మీకు ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ మీకు 9 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీనిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఇలా వస్తుంది అనమాట. పర్సనల్ ఏరియా, ఎక్స్ఎన్ఎస్ టెర్మినల్, అలానే పబ్లిక్ వెబ్సైట్, అలానే పార్ట్నర్షిప్. ఇలా పర్సనల్ ఏరియా పైన ట్యాప్ చేశారంటే మీకు ఇలా ఇంకొక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. న్యూ ట్యాబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ట్రేడ్ పక్కన 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఉంటుందన్నమాట చేంజ్ మ్యాక్స్ లెవరేజ్ అని. దీనిపైన క్లిక్ చేశారంటే ప్రజెంట్ వచ్చేసి 1:100లో ఉంది. మీకు ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి ఎన్ని పొజిషన్లు ఉన్నాయో. 1:2 నుండి 1:, అన్లిమిటెడ్ వరకు ఎన్నైనా ఉన్నాయన్నమాట. మీరు వచ్చేసి నేనేం చెప్తానంటే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు 1:100 లేదా 1:200, మ్యాక్సిమం 1:200 ట్రేడింగ్ చేసేటప్పుడు. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అయితే జస్ట్ 1:20 లేదా 1:10 అవి రెండు మట్టుకే పెట్టుకోండి. ఓకేనా, దానికి మించి యూస్ చేశారంటే మీకు పొజిషన్ అనేది చాలా ఫాస్ట్గా స్క్వేర్ ఆఫ్ అయిపోవడం, లిక్విడేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు అనమాట ఇది. ఓకే, ఇదనమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు లెవరేజ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇదనమాట ఎక్స్ఎన్ఎస్ ఇంటర్ఫేస్. లెవరేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఇక్కడ ప్రజెంట్ ఎక్స్ఎస్లో ఇక్కడే ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తాను చూడండి. ఏదైనా ఇక్కడ ఒక ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడే ఒక ట్రేడ్ తీసుకుంటాను చూడండి లైవ్లోనే. ఇక్కడ మీరు ఇప్పుడు నేను చూసారంటే నేను ఇప్పుడు ఒక సెల్ పొజిషన్ ఒకటి తీసుకున్నాను చూడండి. ఇప్పుడే తీసుకున్నాను మీ కళ్ళ ముందే. మీరు కరెక్ట్గా చూసారంటే ఒక సెల్ పొజిషన్ తీసుకున్నా 0.01 లాట్ పెట్టేసి. ఓకే, చూసారా, కెనేడియన్ వర్సెస్ జాపనీస్లో నేను ట్రేడ్ తీసుకున్నా చూసుకోండి. ఇక్కడ కరెన్సీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను, సెల్ చేశాను అనమాట. 0.01 లాట్ని సెల్ చేశాను. ఇక్కడ చూసుకున్నారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. -0.6 అనేది ఇక్కడ ప్రెసెంట్ లాస్లో. ఓకే, 27. అలానే ఇక్కడ మీకు ఇలా చూపిస్తుంది అనమాట. నేను మీకు చూపించడం చూడండి. ఇలా మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇక్కడ ఆర్డర్ ఇక్కడ తీసుకున్నారు ఏంది, ప్రతి స్టాప్ లాస్ యాడ్ చేయాలంటే చూడండి ఇక్కడ మాడిఫై ఆర్డర్. ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ నేను ప్రతి ఒక్కటి ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి 107 దగ్గర ఉంది. ఇలా నేను స్టాప్ లాస్ కానీ ఇక్కడ మాడిఫై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, టేక్ ప్రాఫిట్ని కానీ ఇక్కడ మీరు మాడిఫై చేసుకుంటూ ఉండొచ్చు. ఏ పాయింట్ దగ్గర నేను ప్రాఫిట్ తీసుకోవాలని పెట్టుకుంటూ ఉండొచ్చు. నేను ప్రజెంట్ 107 దగ్గర తీసుకున్నా. నేను సేల్ చేసా కాబట్టి 106 దగ్గర నేను మాడిఫై చేస్తున్నాను. ఓకే, 106 దగ్గర మాడిఫై చేశాను అనమాట నా పొజిషన్ అనేది. ఓకే, చిన్న ట్రేడ్ మీకు చూపించడం కోసం చూపించాను అనమాట. తీసుకున్నాను. ఇక్కడ చూడండి నాకు ఇలానే చూపిస్తుంది అనమాట. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను స్టాప్ లాస్ చూసుకోండి. ఇక్కడ నేను ప్రాఫిట్ ఇక్కడ తీయాలని పెట్టాను కదా కింద. ఇక్కడ చూసుకున్న టార్గెట్స్ని, స్టాప్ లాస్ని ఇలా నేను చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అప్పటికప్పుడే. చూడండి ఇలా చేంజ్ చేశానంటే అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ నేను దీన్ని కదిలిస్తూ ఉంటా. ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను కదిలిస్తున్నా, అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడ ఆ బాక్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది. టార్గెట్ కదిలిస్తున్నా, టార్గెట్ చేంజ్ ఉంది. ఇక్కడ నేను స్టాప్ లాస్ కదిలిస్తాను చూడండి, స్టాప్ లాస్ కానీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇలాగ ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్స్ఎన్ఎస్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన మార్కెట్స్లో మన యాప్స్ ఉన్నాయి కదా, జెరోదా, గ్రో, వీటిలో చూసుకున్నారంటే వీటిలో ఇలాంటి ఫీచర్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఇలా ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్. టార్గెట్ స్టాప్ లాస్ని అప్పుడే మార్కెట్ పెట్టి నువ్వు అక్కడక్కడే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇదనమాట. ఇక్కడ నేను పొజిషన్ క్లోజ్ చేసేసాను ఇప్పుడే. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నా. లెవరేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలానే పొజిషన్ ఎలా తీసుకోవాలి అనేది కానీ మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎవరైనా ఇంకా ఫారెక్స్లో ట్రేడ్ చేయాలి, క్రిప్టోలో ట్రేడ్ చేయాలి, ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా లింక్స్ ఉంటాయి. మా లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేశారు అంటే మీకు వచ్చేసి ఫ్రీ స్ట్రాటజీ వీడియోస్ ఇస్తామన్నమాట. దాంతోపాటు మీకు లైఫ్ టైం ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మా లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకునే దానికి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్అప్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, ఇదనమాట.
అలానే ఇంకా గోల్డ్లో ఇలాంటి మంచి మంచి ట్రేడ్స్ తీసుకుంటా ఉన్నాం. అలానే లైవ్లో డైలీ ట్రేడ్లు చేస్తూ ఉన్నాం. అలానే ఆ ట్రేడ్లు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఎందుకు సక్సెస్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది కానీ డైలీ చెప్తా ఉంటాం. ఓకే, మంచి లెర్నింగ్ ప్రొసీజర్ అనమాట ఇది. మీరు ఎవరైనా ప్రతిదీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వడం మిస్ అయ్యారు అంటే ఈవినింగ్ 5 to 5:30 లోపు ఒక వీడియో పడిపోయి ఉంటుంది అనమాట. ఇవాళ ఏమేమి ట్రేడ్లు తీసుకున్నాం, ఆ ట్రేడ్లు ఎందుకు సక్సెస్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్ అయ్యాయని తెలుసుకుంటూ, అలానే రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు, ఇవాళ ఎలా బిహేవ్ చేసింది అనేది కానీ తెలుసుకుంటాం అనమాట. ఓకే, బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎక్కడ వచ్చారు అనేది ప్రతి ఒక్కటి నీట్గా తెలుసుకోవచ్చు. ఆ వీడియోని మటుకు చూడడం మర్చిపోవద్దండి, చాలా బాగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలపడం మర్చిపోవద్దండి. బాయ్.